క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కి ఎక్కువగా క్రోధ భావన వలన వస్తుందన్నమాట. మనలో ఎక్కువగా క్రోధ భావన ఉంటే ఆ క్రోధ భావన ఉండే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. ఏ క్యాన్సర్ అయినా కూడా క్రోధ భావన గనక ఉంటే క్యాన్సర్ వస్తుందన్నమాట. సో, ఆ క్యాన్సర్‌ని మనం ఎట్లా తగ్గించుకోవచ్చు అనంటే, చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రతి విషయానికి నవ్వుతూ ఉండాలి. చిన్న పిల్లలు చూడండి రోజుకి 300 సార్లు నవ్వుతారంట. పెద్దవాళ్ళు కనీసం 10 సార్లు కూడా నవ్వరనమాట. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాళ్ళైపోవాలి అని చెప్పి జీసస్ కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే చిన్న పిల్లల సామ్రాజ్యంలోనికి వెళ్తామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం అని చెప్పి చెప్తూ ఉంటారు. జీసస్ చెప్పిన వాక్యాలు మనం వింటూ ఉంటాం కదా! సో, ఏంటి అనంటే ఎందుకంటారు అంటే వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉంటారు. సో, అట్లా నవ్వుతూ, నవ్వుతూ ఆ యొక్క క్యాన్సర్‌ని కూడా కరిగించుకునే ఆ యొక్క అవకాశం ఆ నవ్వులో ఉందన్నమాట. ఇంకా క్రోధ భావన ఎవరి పట్ల మనకు ఆ క్రోధ భావన ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో, మనం కళ్ళు మూసుకొని మనకొచ్చే ఆలోచనలను మనం చెక్ చేసుకుంటూ ఉంటే, ఎవరి పట్ల ఎవరిని అనుకున్నప్పుడు మనకు కోపమొస్తుందో మనము గమనించాలి. సో, వాళ్ళని క్షమించేసేయాలి. వాళ్ళని క్షమించేయడము, ఎప్పుడు మరలా నవ్వుతూ ఉండడం.